ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలు గడుస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా అందరూ కూడా మరి మొన్నటినే 15 ఆగస్టు సంబంధించిన వేడుకలు ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ దేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా మరి కరువు అయింది. మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా మహానగరంలో ఒక జూనియర్ డాక్టర్ అయినటువంటి డ్యూటీలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది అఘాయితులు అమ్మ పైన అత్యాచారం చేసి రేప్ చేసి మరి చంపడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంతవరకు కూడా ఆ నిందితులను ఏమాత్రం కూడా అరెస్టు చేయలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఇప్పటికే గత 5-6 రోజుల నుంచే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాలలో వైద్య విద్యార్థులు డాక్టర్లు అందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు బాట పట్టారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కాలంలోనే చాలా మటుకు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళల పైన విద్యార్థుల పైన లైంగిక దాడులు అదేవిధంగా అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం కూడా నిందితులను అరెస్టు చేయడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనకడుగు వేస్తా ఉన్నాయి. ఇప్పటికే కలకత్తా మహానగరంలో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం జరిగితే ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి నిందితులను అరెస్టు చేయదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ కలకత్తా హైకోర్టులో ఒక కేసు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన మాకు నమ్మకం లేదు, ఆ కేసును సిఐడికి అప్పచెప్పండి అని చెప్పేసి హైకోర్టు కూడా మరి తీర్పిచ్చింది. అక్కడ ఉన్నటువంటి నిందితులకు పోలీసులకు ఒక ఒప్పందం ఉందనేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసును హైకోర్టు ద్వారా సిఐడికి అప్పచెప్పలేదు. ఇప్పటికైనా కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కలకత్తా మహానగరంలో ఎవరైతే వైద్య విద్యార్థి జూనియర్ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ నిర్భయ చట్టం కావచ్చు, ఫోక్సో చట్టం కావచ్చు, ఇవాళ అనేకమైనటువంటి చట్టాలు వస్తున్నప్పటికి కూడా కేవలం చట్టాలన్నీ కూడా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకు చుట్టాలుగా వాళ్ళ చేతుల్లోకి వస్తా ఉన్నాయి. ఇవాళ కేవలం అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా మహిళల పైన కానీ విద్యార్థుల పైన దాడి చేస్తే వాళ్ళ వెనుక ఎంత పెద్ద అధికారులైనా కానీ ఎమ్మెల్యేనా ఎంపీలు ఎవరైనా కూడా వాళ్ళని తక్షణమే శిక్షించాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇవాళ కలకత్తా మహానగరంలో వైద్య విద్యార్థి డాక్టర్ కి అత్యాచారం జరిగిందో ఆ నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.